హాయ్ ఈరోజు పొద్దున్న స్టోరీ విషయానికి వస్తే బాగుంది. ఈరోజు ఎపిసోడ్ చూడొచ్చు, చాలా బాగుంది. ఎందుకంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇది ఉన్నా సరే తమ్ముళ్ళని వదలని అన్న, తమ్ముళ్ళకి ఏమన్నా అయితే అన్న ఓర్చుకోలేక ఒక్కొక్కరిని కొడతారో చూడు, ఆ సీన్ అయితే గూస్ బంప్స్ వస్తుందబ్బా. తమ్ముళ్ళ కోసం ఏదైనా చేస్తారు. ఇవాళ రేపు బంధుత్వాలు ఎక్కడున్నాయి? ఎవరి స్వార్థం వాళ్ళది. అన్న చెల్లెల మధ్య కానీ, అక్క తమ్ముడు మధ్య కానీ అంత పెద్ద బంధుత్వం ఉండడం లేదు. కానీ వాళ్ళు మాత్రం అంత సీరియల్ అందుకే అంత హిట్ అయ్యింది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో అన్న తమ్ముళ్ళ మీద ఉన్న ప్రేమనైతే చూపిస్తున్నారు కదా, అందుకే ఆ సీరియల్ హిట్ అవుతున్నది అనుకుంటున్నా. ఈ రోజు అయితే చాలా బాగుంది ఎపిసోడ్. ఇంకా ఈరోజు స్టోరీ విషయానికి వస్తే మహాలక్ష్మి వాళ్ళ అన్న వాళ్ళ నాన్న అతను కట్టేసిన ప్లేస్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ కట్టేసి ఉంటారు కదా, దాంతో ఒక ఆది అంటాడు, నాన్న ఇప్పుడే వస్తాను, అతను నేను చూసొస్తాను అనేసరికి, అతను ఎందుకు అలా చూసేది వద్దు అతని దగ్గరికి అనేసరికి అతనికి ఆదికి గుర్తొస్తుంటుంది. అంటే పెళ్ళప్పుడు కొట్టింది అదంతా గుర్తొస్తూ ఉంటుంది. లేదు నేను ఇప్పుడే వస్తాను అంటే అతనికి కనపడకుండా చూసుకో అని చెప్పనేసరికి, సరే నాన్న మీరు కారులో కూర్చోండి నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి మంకీ క్యాప్ వేసుకొని అతని దగ్గరికి వెళ్తాడు. కానీ చక్రి గుర్తుపడతాడు. ముష్టి బావమరిది, కోపిష్టి బావమరిది అని చెప్పేసి గుర్తుపెడితే పడతాడు. కానీ ఒక్కసారి మాస్క్ తీ అంటే తీయడు. అరే నువ్వు మీ చెల్లికి అన్నం అయితే మాస్క్ తీ అంటాడు, నువ్వు మొగోడు అయితే మాస్క్ తీ అంటారు. ఒక్కసారి మాస్క్ తీసి కొట్టు అని చెప్పని అంటాడు. ఇటు చూస్తూ ఉంటాడు, చూపుడు ఎక్కడో చూశాను, ముందు నువ్వు మాస్క్ తీ అంటే కూడా తీయడు. అంతే కలుసుకొని దబి 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 అని కొడతాడు. కానీ అర్థమైపోతుంది, ఎవరికి చక్రికి అర్థమవుతుంది తనని కొడుతున్నది తినే ఆది అని చెప్పి గుర్తు అయితే పడతాడు. కానీ మాస్క్ వేసుకోవడం వల్ల నాకు డౌట్ ఉండేది, కానీ నువ్వే నాకు తెలుసులే అని చెప్పి అంటాడు. ఇంకా అది వచ్చి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నాన్న గుర్తుపట్టినట్టున్నాను నాన్న అంటే, మాస్క్ వేసుకున్నా కానీ గుర్తుపట్టాడు అంటే, అవును నాన్న అంటే అది అనుమానమేనా నిజమా అంటే అనుమానమే అంటే, అనుమానమే కదా ఏం ప్రాబ్లం లేదులే అని చెప్పనేసి ఇంకా సూట్ కేసు ఉన్నాయి కదా, ఆ డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు వాళ్ళకి కారులో పెట్టించుకొని వాళ్ళైతే ఇంటికైతే వచ్చేస్తారు. ఇంకా మాధవ, కేశవ, కన్న వాళ్ళ నాన్న డిస్కషన్ పెడతారు. వాళ్ళ నాన్న ఉండేసి, నేను కత్తి అందుకుంటా, మీరు ఒక్కొక్క వస్తువు అందుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్దాము గొడవకి, దీని అంతటికి కారణము వాళ్ళే అని చెప్పేసి అనేసరికి, ఎవరు నాన్న అని మాధవ్ అంటే, ఇంకెవర్రా వాళ్ళే, పోదాం వచ్చి ఇక్కడ అమాయకంగా నటించారు, పోనీలే నాన్న ప్రేమ కదా అని చెప్పేసి నేను కామ్గా ఉండేసరికి ఇట్లా చేస్తున్నారే, పోయి అడగదాం పద నాన్న అంటే, వద్దు మీరు రావద్దు మేమే వెళ్తాము, ముందు మేము వెతుకుతాము ఆ తర్వాత చూస్తాము, ఇప్పుడైతే వద్దు అని చెప్పేసి నేను వస్తా అంటాడు వాళ్ళ నాన్న. వద్దు నాన్న మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి వెతికేసి వస్తామని చెప్పి వీళ్ళైతే వెతకడానికైతే వెళ్తారు. ఇక్కడ శైలజ ఉంది కదా, శైలజ వీళ్ళ బాధల్లో వీళ్ళుంటే ఎట్టి నా కాలు నేను లిఫ్ట్ చేయవా, మా అమ్మ దాంట్లో నుంచి కాల్ చేస్తానని చెప్పి కాల్ అయితే చేస్తుంటుంది. పాపం వీళ్ళకి ఎవరు కాల్ వచ్చినా సరే చక్రియే చేస్తారు అనుకొని లిఫ్ట్ చేస్తారు కదా, అదేవిధంగా ఇతను లిఫ్ట్ చేసేసరికి అయ్యి నేను అని చెప్పని అంటుంది. అయ్యే నాకు అసలు బుద్ధి ఉందా బుద్ధి లేదా, నేనున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు కాల్ చేసేది నువ్వు ముందు అసలు ఫోన్ పెట్టేసాయి, చెప్పిన అర్థం చేసుకోలేదని తెక్కదానా అని చెప్పేసి నాన్న తిట్టి ఫోన్ పెట్టేసి ఇట్ట కాదు అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు కేశవ. ఎప్పుడైనా సరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకూడదు. ఒకవేళ నీకు నచ్చలేదు అనుకో, ఆ సమయంలో బ్లాక్లో పెట్టుంటే పోయి ఉండేది, బ్లాక్లో పెట్టి ఆ తర్వాత ఏంటంటే బ్లాక్లో తీసుకుండాల్సింది. నేనైతే అట్లాగే చేస్తా. ఫస్ట్ ఏదైనా గొడవ పడుతున్నారు అనుకో, వాడిని బ్లాక్లో పెడతా, ఆ తర్వాత గొడవ అయిపోయినాక ఆ బ్లాక్లో నుంచి నేను రిమూవ్ చేస్తాను. నేను అట్లా చేసి ఉంటే పోయి ఉండేది, అట్లయితే చేయలేదు. ఇంకా మహాలక్ష్మి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అరే ఎట్టుకు కనిపించట్లేదని టెన్షన్ పడుతుంటుంది. పక్కనే వాళ్ళ అమ్మ కూర్చో ఉంటుంది. వాళ్ళ వదిన వచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి, ఇదిగో జ్యూస్ తీసుకో, జ్యూస్ తాగండి అత్తయ్య అంటే, ఎందుకు ఈ అమ్మాయి లైఫే పాడైపోయింది, ఇంకా నేను తిని ఎవరిని ఉద్ధరించాలి, నాకేం అవసరం లేదు పో అని చెప్పేసి అయితే అంటుంది. ఇక చక్రి వచ్చేసి ఎట్టుకోవాలా, ఎలా మా అన్న వాళ్ళకి చెప్పాలని తను ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయానికి వాళ్ళ నాన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చేసి, ఏమైంది నాన్న అంటే, ఏమైంది వాడు పారిపోయాడు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తుంటాడు. ప్రూఫ్ ఏంటి నాన్న అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది. వాళ్ళ అమ్మ ఉండేసి, ఇంకా నీకు ప్రూఫ్ కావాలంటే, ఇంత జరిగినా కూడా ప్రూఫ్ అడుగుతున్నావు, వాళ్ళు వెళ్ళిపోయారు చూడు, మోసం చేసి పోయారు చూడు, ఇప్పుడు నీ జీవితం ఎంత నాశనం అయిపోయింది ఇది అని చెప్పేసి వాళ్ళమ్మ కుయ్యోమూర్రా అంటుంది. వాళ్ళ నాన్న కూడా వచ్చేసి, లేదమ్మా నీకు ఇట్ అయిపోయింది, నేనైతే నీకు రెండో పెళ్లి చేస్తాను, నీకు విడాకులు ఇప్పించేస్తాను అని చెప్పి అంటాడు. ఇంకా వాళ్ళ అన్న కూడా ఉండేసి, ఆది కూడా ఉండేసి, అందుకే అతను పెరగ జుట్టోడు ఇక్కడే ఉన్నాడు, భూషణ్ కూడా ఇక్కడే ఉన్నాడు నేను పెళ్లి చేసుకోవడానికి, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంది, వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంది, అతను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీలేదు, వాళ్ళంతా దొంగల ఫ్యామిలీ, నువ్వైతే అసలు వద్దు, నువ్వు నీకు పెళ్లి చేసేస్తాను వేరే పెళ్లి, దేవుడు ఉన్నాడు, ఎట్టయినా సరే నా కూతురు పెళ్లి మళ్ళీ నా చేతిలోనే చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళంతా. ఈ అమ్మాయికి ఒక పక్క కోపం వస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళ అమ్మ కూడా ఉండేసి, మహాలక్ష్మి అమ్మ కూడా ఉండేసి వాళ్ళ వదినతోటి, నువ్వన్నా కొంచెం సర్ది చెప్పు మహాలక్ష్మికి అంటే, ఎందుకు అత్తయ్య మీ ఉద్దేశం ఏంటో, మీ మనసులో ఏముందో తెలుసుకోలేనంత చిన్న
అమ్మాయి ఏం కాదు, తనకు అన్నీ తెలుసులే అని చెప్పేసి తనైతే చెప్తుంది. ఇంకా వీళ్ళు ఎత్తుక్కుంటా ఉంటారు, ఎవరు ఇంకా మాధవ వాళ్ళు ఎత్తుక్కుంటా వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కరి దగ్గరికి ఫోటో చూపించి ఇతను ఎక్కడైనా చూసారా, ఇతను ఎక్కడైనా చూసారా, ఇతను ఎక్కడైనా చూసారా అని చెప్పి వాళ్ళైతే వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఉన్నప్పుడు ఇంకా పాపం తిరుగుతూ ఉన్నారు కదా, వాటర్ దాకా వెతుకుతూ ఉండేసి ఇప్పుడు ఏ దారిలో పోయారో రూట్కి తెలియదు కదా మనకి, ఏ దారిలో పోయారో రూట్ అని కానీ మనకి తెలిసినట్టుగా ఉంటే మనం ఆ దారిలోనే పోవచ్చు అని చెప్పేసి వాళ్ళ వదినికి ఫోన్ చేస్తాడు. వాళ్ళ వదినికి ఫోన్ చేసి రూట్ ఎక్కడ అంటే వాళ్ళ వదిన రూట్ అయితే చెప్తుంది. మా వదిన రూట్ చెప్పింది, మనం ఇంకా ఆ రూట్లోనే పోదాం పదా అనేసి వాళ్ళు ఇంకైతే బయలుదేరుతారు. ఇక్కడ చక్రి వచ్చేసి ఎట్లా ఎలా ఎలా అన్నతో ఎలా మాట్లాడాలి అని చెప్పేసి తనైతే ఆలోచిస్తున్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది లంకిని లాగా అమ్మాయి. ఆ అమ్మాయితో ఉండేసి ఎలా అయినా సరే ఈ అమ్మాయిని ఫ్లడ్ చేస్తాము అని చెప్పేసి తను ఫ్లడ్ చేయాలని చెప్పనేసి, అరే మీరు ఇంత బాగున్నారు, మీరు నేను చిన్నప్పుడు కార్టూన్ మూవీస్లో చూసేదాన్ని, హీరోయిన్ చాలా బాగుంటుంది, మీరు అలాగే ఉన్నారు అంటే నేను అది పేరు పెట్టి పిలుస్తాడు, నా పేరు కాదు నేను అని చెప్పనేసరికి, ఓ అయితే మీ పేరు లావణ్యనా, జుట్టు ఇలా లివ్ చేసేయండి, ఆ గుండి చట్టుకున్న దాన్ని ముడిని తీసేయండి, మీరు చాలా అందంగా ఉన్నారు, ఒకసారి పోయి అద్దంలో చూసుకోండి అనేసరికి ఆమె ఓ అవునా అని చెప్పేసి ఆమె పొంగిపోతుంది. ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఎలా అయినా సరే ఫోన్ చేయాలని చెప్పి ఆ టేబుల్ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని పాపం చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నారు కదా, కాళ్ళతో నెంబర్ నొక్కి అలాగే ఫోన్ అయితే చేస్తాడు. ఫస్ట్ మా కేశవాకి చేద్దామనేసరికి కేశవ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే అని చెప్పి వీళ్ళు పాపం వీళ్ళు ఎత్తుక్కుంటా ఉన్నారు. సరే ఇంకా మాధవకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అన్న అని చెప్పి మాధవకి ఫోన్ చేసరికి ఎక్కడున్నామంటే నాకు అడ్రస్ తెలియడం లేదన్నా, కాకపోతే ఇది ఏదో గోడౌన్ అన్న ఇది అని చెప్పేసరికి ఓహో గోడౌన్లో ఉన్నావా నువ్వు అని చెప్పి వెళ్దాము అని చెప్పేసరికి స్టార్ట్ అవుదాము అని చెప్పేసరికి మళ్ళీ వీళ్ళు చూస్తారు. ఆ అంతులోపల చక్రి వాళ్ళ లోపలికి వచ్చేస్తారు రౌడీలు. అంతే ఆ ఫోన్ వెనక్కి నెట్టేస్తారు. ఆ రౌడీలో ఏదో నెట్టావు నువ్వు, ఏదో నెట్టావు, ఏం నెట్టావు నువ్వు, ఏం నెట్టావు అని చెప్పి ఏం నెట్టారా అని చెప్పి వెతుకుతా ఉన్నప్పుడు ఆ ఫోను ఆ లావణ్య అది అమ్మాయిది. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు, ఈ ఫోన్ ఇతని దగ్గర ఉంది అని చెప్పేసి ఇంకేం చేస్తాము, వాళ్ళు ఉన్న అడ్రస్ వాళ్ళకి తెలిసిపోతుంది అన్న ఉద్దేశంతో ఎవరికి చేసావు అని చెప్పడేసరికి అతను చెప్పడు, చక్రి చెప్పడు, మళ్ళీ రిటర్న్ చేస్తాడనమాట ఆ దొంగ. అంతలోపల అక్కడ కేశవ వచ్చి మాధవ ఫోన్ ఎత్తి హలో ఎవరు అనేసరికి ఇతను మాధవ కూడా ఫోన్ కట్ చేస్తాడంటే రౌడీలకి దొరికిపోయాడు అన్న అని చెప్పేసి ఒక 10 మందినైనా కొట్టే చక్రి ఇప్పుడు వాళ్ళ చేతిలో దొరుకున్నాడు, ఎలా అయినా విడిపించాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తారు. అయ్యో దొరికిపోతావో ఏమో అని చెప్పేసి రౌడీలు ఆలోచించి వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తారు. వాళ్ళ అన్నకు ఫోన్ చేసి అయ్యో ఇట్లాగా జరిగిపోయింది, అతనేమో ఫోన్ చేశారు వేరే వాళ్ళకి అని చెప్పేసరికి సరే ఇంకా అక్కడ ఉండడం సేఫ్ కాదు, మీరు తీసుకెళ్ళేసి మన ఫామ్ హౌస్ ఉంది కదా, మన ఫామ్ హౌస్లో తీసుకెళ్ళి కట్టేయండి అని చెప్పేసి వాళ్ళ అన్న అయితే చెప్తాడు. చెప్పి మిమ్మల్ని నమ్ముకున్నందుకు మీరు నాకు ఎట్లాగో కొంప ముంచుతున్నారు, మీరు అతను అక్కడి నుంచి తీసుకొని ప్లేస్ చేంజ్ చేయండి అని చెప్పేసి చెప్తారు. ఇంకా వీళ్ళు ఎత్తుక్కుంటా వస్తున్నారు కదా, వీళ్ళేమో త్రిబుల్స్ వస్తూ ఉన్నారు, వీళ్ళేమో రూట్లో వస్తూ ఉన్నారు వెహికల్ వేసుకొని. అంతే ఆ త్రిబుల్స్ని వీళ్ళ వ్యాను ఇట్లా రెండిట్లో గుద్దుకుంటాయి. 2 గుద్దుకునేసరికి వీళ్ళేమో అవతలకి వెళ్ళి పడతారు, చక్రి వాళ్ళేమో అంత దూరం వెళ్ళి పడతారు. అక్కడ కూడా ఒకటి గమనించవచ్చు, పడినా కూడా మాధవ లేచి వాళ్ళ తమ్ముళ్ళకి ఏమన్నా దెబ్బ తగిలిందా అని చూస్తాడు. అబ్బా నిజంగా అదే కదా అన్న ప్రేమ అంటే అన్నట్టు అనిపించింది. అసలు ఫస్ట్ త్రిబుల్స్ రావడం తప్పు, హెల్మెట్ కూడా వేసుకొని వచ్చి ఉండాలి, అవేమీ లేదు. ఇంకా వీళ్ళు కూడా సీరియల్ కదా నిజంగా అక్కడ రాసుంటారులే హెల్మెట్ లేని ప్రయాణం తప్పు అనేసి. ఇంకా వీళ్ళు వచ్చేసి ఆయన దిగేసి సారీ అని చెప్పేసి చెప్తాడు. ఇంకా కన్నా ఉండి ఇలా తుడుచుకుంటా ఉంటాడు, తుడుచుకొని చూడడు, వెనకాల చక్రిని కట్టేసి ఉంటారు. ఇలా చూసి ఇట్లా చూస్తాడు. అక్కడ వెహికల్లో వాళ్ళ అన్న ఉంటాడు, చక్రి అన్నయ్య చక్రి అన్న అని చెప్పేసి ఇంక అయిపోయారా మీరు అనేసి భలే వాళ్ళని ఫాలో అవుతారు. ఆ సీన్ భలే ఉంటుంది అబ్బాయి చూడడానికి. ఆ ఒక్క సీన్ హైలైట్ ఈరోజు ఎపిసోడ్లో. పరుగు వాళ్ళ అన్న వెనకాలే అందరూ గొప్ప పరుగు పోతుంటారు. అరే వీళ్ళకి సారీ చెప్పినా కానీ వీళ్ళు ఎందుకు ఇంత వెనకబడుతున్నారు అని చెప్పేసి ఆ రౌడీలు కూడా అనుకునేసరికి వాళ్ళ కారుకి ఎదురొచ్చి నిల్చుంటారు. నిల్చిన తర్వాత సారీ చెప్పాను కదా మీరు ఎందుకు వచ్చారంటే, వెహికల్తో బుద్ధి సారీ చెప్తే ఊరుకుంటాను, కానీ అదే వెహికల్తో మా తమ్ముడిని ఎక్కించుకుంటామని చెప్పి మాధవకు కోపం వస్తుంది. వీళ్ళ అన్న వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఏంటన్నా నిన్ను కొత్తగా చూస్తున్నాం అనేసరికి కొట్లాటకు వస్తే కొత్త పాత ఏముందిరా వేసేయండి వాళ్ళని అని చెప్పని అంటాడు. భలే అనిపిస్తుంది, మనకి గూస్ బంప్స్ వస్తుంది. ఇన్ని రోజుల నుంచి 100 ఎపిసోడ్లు అయితే 100 ఎపిసోడ్లో మాధవని మనం ఇట్లా చూడలేదు కదా, ఫస్ట్ టైం చూస్తున్నసరికి భలే ఉంటుంది. అంటే తన తమ్ముళ్ళకి ఏమన్నా అయితే తను తట్టుకోలేడు, అంత కోపం వస్తుంది తనకి.
ఇంకా దానికి ముందు కూడా వచ్చేసి కన్నా బాధపడతా ఉంటాడు. అయ్యో మనం చక్రితో గొడవ పడతా ఉన్నది, మేము గొడవ పడుతున్నాం కేశవన్న, మేము చక్రిని బాగా చూసుకోలేదు అనేసరికి ఒక మాట చెప్తాడు ఆయన, ఎవరు మాధవ. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ మిగతా అప్పుడంతా బాగానే ఉంటుంది, ఏదైనా అపాయం వచ్చినప్పుడే వీళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అని చెప్పి అంతకుముందు ఒక మాట చెప్పుంటాడు అనమాట. అదైతే నాకు సూపర్ అనిపించింది. కష్టాల్లో ఉన్నప్పుడే కదా బంధుత్వం విలువ తెలిసేది అన్నట్టు అనిపించింది నాకు. వచ్చేసి మాధవ ఒక్కొక్కరిని వేసి కొట్టేసి ఇంకా చక్రి కూడా విడిపించుకొని వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పేపర్ చదువుతూ ఉంటాడు, పేపర్ అడ్డుపెట్టుకో ఉంటాడు చక్రి. అంతలోపల వాళ్ళ అత్త వచ్చేసి ఎవరు బాబు నువ్వు అనేసరికి నేనే అత్తయ్య అనేసరికి రండి వాళ్ళ ఆయన్ని వాళ్ళందరినీ పిలుస్తుంది. మహాలక్ష్మి వాళ్ళంతా వచ్చేస్తారు, అందరూ వస్తారు. కానీ మహాలక్ష్మి వచ్చేసి ఏమండి చక్రి గారు ఏమన్నా అయిందా, దెబ్బలేంటి, బాగున్నారా, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి మేమంతా చాలా బాధపడ్డాము అని చెప్పేసి అమ్మాయి అంటుంది. ఇంకా వీళ్ళంతా ఎక్కడ్రా నగలు ఎక్కడ్రా, డబ్బులు ఎక్కడ్రా అని చెప్పి వీళ్ళు అంటారు. ఇంకా రేపటి ఎపిసోడ్లో వాళ్ళ అన్నకు చెప్తాడు, నేను మేస్త్రిని, నాకు బిల్డింగ్లు కట్టడమే కాదు సమాధులు కట్టడం కూడా తెలుసు అని చెప్పి వాళ్ళకైతే చెప్తాడనమాట. భలే ఉంది ఈరోజు ఎపిసోడ్. ఈరోజు జరిగింది ఇదే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కాస్త బాగా చెప్పానని అనుకుంటున్నాను, కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను. నచ్చినట్టుకంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్, నమస్తే.